కేంద్రం ఇచ్చిన నిధులు సక్రమంగా డ్రా చేసుకోలేని కూటమి ప్రభుత్వం 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. పోలవరం ఎత్తును 41.5 మీటర్లకు కుదించి రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీస్తున్నారన్నారు. కన్ఫ్యూజన్లో ఉన్న చంద్రబాబు పోలవరంపై రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు. మొన్నటి వరకు పోలవరం బనకచెర్ల అయినా ఇప్పుడు పోలవరం సోమశిల అంటున్నారన్నారు రామకృష్ణ. పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్లకు ఎత్తును కుదించి మన రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉన్నారు. 960 మెగావాట్ల విద్యుత్ శక్తి ఏదైతే మనం అక్కడ ఉత్పత్తి చేయాలనో దాన్ని కూడా మనం కోల్పోతూ ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వము మన బడ్జెట్లో దాదాపు 5,936 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు కేటాయిస్తే ఈ 6 మాసాల కాలంలో ఒక్క రూపాయి కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన నిధులు కూడా మీరు సక్రమంగా డ్రా చేసుకోలేని పరిస్థితుల్లో పోలవరం 2027 నాటికి ఏ రకంగా మీరు కంప్లీట్ చేస్తారు? అసలు మీరు 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తారా లేదా? పోలవరం బనకచెర్ల వస్తేనే మొత్తం రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని మొన్నటి వరకు ప్రచారం చేశావు. నినాదం మార్చి ఇప్పుడు పోలవరం సోమశిల అంటా ఉన్నావు. కన్ఫ్యూజన్లో ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. పోలవరం ఎత్తు కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే దాన్ని మాట్లాడలేని దుస్థితిలో ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పడిపోయారు.